చెలియ చలియా చలియ చలియా అలల ఒడిలో ఏమి హాయిలే. నువ్వేంటి నా పాత్రంలో? వాటర్ ఏదైనా కలిపి ఉండొచ్చు కదా సార్, సెక్యూరిటీ పర్పస్. మీరు వెళ్ళి స్నానం చేయొచ్చు సార్. ఇంకా నయం, ముందే వచ్చి వీపు వృత్తానలే. తూ బెదరగొట్టాడు. ఔరౌరా దోశ లల్ల లల్ల అహహ ఇడ్లీ లల్ల అహహో ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఓకే సార్, మీరు తినొచ్చు. ఎక్కువ వద్దేమో. మీరు తినంత తిని వదిలేయండి సార్. సార్ ఇక్కడేం చేస్తున్నాం? అది స్ప్రే చెక్ చేస్తున్నాను సార్. అరే కొత్త స్ప్రే ఖాళీ అయిపోయింది. అంటే టెస్టింగ్ కొంచెం ఎక్కువైంది సార్, సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు మీరు స్ప్రే చేసుకోవచ్చు సార్. నీ దగ్గర స్మెల్ వస్తే ఒకటి, నా దగ్గర స్మెల్ వస్తే ఒకటి. నా గుర్తుగా బాటిల్ కూడా ఉంది. ఓ థ్యాంక్ యూ సార్. ప్లీజ్. ఈ రేయి తీయనిది భూ చాలా కాలమైంది. ఇవాళ రాత్రి అమ్మా నాన్న ఆడుకుందాం. ఏ నైట్ టైంలో ఇంత స్వీట్ గా ఉంటావు, డే టైంలో ఎందుకే అంత ఫెరోషియస్ గా ఉంటావు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు? సెక్యూరిటీ సార్. నీ అబ్బా, ఇక్కడ సెక్యూరిటీ ఒకట్రా? తప్ప సార్. నేను వెయ్యక ఎప్పుడో నా పెళ్ళం మీద కాలు వేస్తాను. అందుకే సెక్యూరిటీ సార్. చీకట్లో ఎక్కడ కాలేస్తారో అని. ఛీ! వెళ్ళమంటారా, కొద్దిసేపు మెయింటైన్ చేస్తారా సార్? నాగమణి నాగమణి నాగమణి, నన్ను వదిలేసిపోతున్నావా? నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఎలా ఉండనే? అక్కడ ఉండడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా? కండానికి వెళ్తున్నాను కానీ. అత్త వద్దత్త, నాగమణి ఇక్కడే పుడు పోసుకొని ఎత్తా, నువ్వు రావే. అబ్బా, అలా కానీ నేను బతిలో నా నల్లన్నట్టుంటది. నువ్వు ఊరుకోవయ్యా, అది న్యాయం కాదు బాబు. ఇలా చూడు, ఆడపిల్ల పుట్టింట్లో పుల్ల పోసుకోవడమే రివాజు. నాగమణి ఇలా చూడు, నేను ఊర్లో లేను కదా అని శికార్లు కొట్టావో ఏం చెప్తాను. నాగమణి, నన్ను ఎటు పెట్టి వెళ్ళి బాగులా సిగరెట్లు తాగుడు మొదలెట్టావో అమ్మాయి త్వరగా రామ్మా, బస్సు బయలుదేరబోతుంది. సరిగ్గా గ్యాప్ పెట్టుకో. సందులు గిందులు తిరిగేవో నిన్ను చంపేస్తాను. నాగమణి నన్ను ఇటు వెళ్ళిపోతున్నా. నా పిల్ల ఊరెళ్ళిపోయింది, 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 నా పిల్ల ఊరెళ్ళిపోయింది. నాగమణి, నువ్వు ఊరెళ్ళదా? ఎలాగెళ్ళమంటావు? సంచి నీ చేతిలో ఉంటే ఇయ్యి. నా పిల్ల నిజంగా ఊరెళ్ళిపోయింది. ఇదేంటన్నా ఈ టైంలో ఎక్కడికి తీసుకొచ్చావు? రేయ్, వీకెండ్ కదరా, ఇళ్లలో చెప్పకుండా అమ్మాయిలు బయటకు వచ్చేస్తుంటారు. అట్లాంటి అమ్మాయిని క్యాచ్ చేసావనుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. అన్నా ఏంట్రా, బాగా డబ్బున్నోడు కూతురులా ఉంది. అవునరా, మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని మన లెవెల్ తీసుకొచ్చేయచ్చు. తీసుకొచ్చా అంటే బెంజ్ కారుకి బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా? ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ, yes
నేను ఒకసారి ట్రై చేయొచ్చా మీ కార్ని యా ష్యూర్. ప్లీజ్ వావ్, మీ చేతిలో ఏదో మాయాజాలం ఉంది. మా వాడు చిన్నప్పుడు నుండి అయితే దేన్నైనా ఇట్ట పట్టేస్తాడు. ఓకే, ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ వెళ్ళాలి అట్టగా. ఇఫ్ యు డోంట్ మైండ్. మీతో పాటు నన్ను తీసుకెళ్తున్నారు రైట్? విత్ ప్లెజర్. ప్లీజ్ నువ్వు ఫోన్ చేస్తే కార్ రిపేర్ చేసి తీసుకొచ్చా. అమ్మా డ్రైవర్ చెప్తారా? ఎంత మంచి మాట చెప్పారండి. శనివారం పొద్దున్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నంత హాయిగా, బాలసుబ్రహ్మణ్యం పాటినంత తీయగా, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచేరీ అన్నంత కమ్మగా ఉందండి. ఇల్లు కాలి ఒకడేడిస్తే ఏదో కాలి ఇంకొకటి ఏడ్చాడని ఇద్దరిని ఒకడే కట్టుకున్నాడని మేమేడుస్తుంటే నీకు ఆనందంగా ఉందిరా? నువ్వు కొట్టినా తిట్టినా నేనేం బాధపడినయ్యా, ఎందుకంటే అంత గొప్ప మాట చెప్పేశావు. ఏమండి నేను విన్నది నిజమే కదా, దేవుడు ఇద్దరిని చేసుకున్నాడు కదా. అవును. ఓకే, ఇది చాలండి. నా చేతిలో ఓ లచ్చ పడేయండి. వారం రోజులు తిరిగే లోపు మీ అమ్మాయిని క్యాలీఫ్లవర్స్ లో పెట్టి మరీ మీకు అప్పచెప్తా. వారం రోజుల్లో కాదు, 2 రోజుల్లో నా కూతురు ఇక్కడ ఉండాలి. అలా చేయగలిగితే 1 లక్ష కాదు 4 లక్షలు ఇస్తాను. 4 లక్షలు. అవును, 1 లక్ష అడ్వాన్స్ గా ఇస్తాను, మిగిలింది పని అవగానే ఇస్తాను. అస్సలు సమస్య లేదండి. 100కి 100 పళ్ళు పని అయిపోయినట్టే. ఇక అడ్వాన్స్ నా చేతిలో పెట్టి మీరు హాయిగా బెడ్ మీద తరి కొట్టేసి పడుకోండి. మిగిలిన ఎవరం నేను నడిపిస్తా. బాలచంద్ర పులి మనవాడు అనిపించావు. తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టోర్ పురం దొంగ అనుకుంటున్నారా? ప్లాట్ఫామ్ ఏమన్నా? మేము స్టూడెంట్ దొంగలమా? ప్లాట్ఫామా? యాక్సిడెంట్ అయిన రైలు బోగి కేసు నువ్వును. ఇదిగో ఆ ప్లాట్ఫామ్ కొత్తలో వద్దండి. స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమ్మిక్స్ నాకు తెలుసులే బాయ్. జిమిక్సా? నాది జిమిక్సా? అయ్యో అబద్ధం పాపం. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి కాళ్ళ తొక్కే నీలాంటి వాళ్ళని ఎంతమంది చూశాను. అబ్బో, నీ చేతులు గీరటానికి నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి, నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరివి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా? ఏం బాబు, మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బబ్బా, వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టు ఆయనకి ఇచ్చేసి నీ పెట్టు నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు బాగానే ఉంది బాబు, కానీ ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో ఆ డబుల్ మీనింగ్ మాటలే వద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందు ఆ పెట్టె లోపలికి తీసుకెళ్ళి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. సుందరి నువ్వురా. ఏమిటాయనా అటు ఎడుతున్నావేమిటి? మా ఇంటికి. నీ ఇల్లా? ఓరి నాయను, ఎత్తికి నీ పక్కన చేరావా తండ్రి?